హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ యాంగ్రీ హస్బెండ్ పార్ట్ 69. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. వాళ్ళు తప్పించుకొని పారిపోయి ఉంటారు. అనవసరంగా సెక్యూరిటీ వాళ్ళని తిట్టకు. మనం ఇంకో ప్లాన్ వేసి వాళ్ళని పట్టుకుందాంలే అంటాడు శేఖర్. వాళ్ళని ఎందుకు తిడతాను, వాళ్ళని పంపించింది నేను కదా అని స్పెట్స్ పెట్టుకొని వెళ్ళి కారులో కూర్చుంటాడు జై. ఏంటి, వాళ్ళిద్దరినీ నువ్వు పంపించావా అంటూ దిమ్మ తిరుగుతుంది శేఖర్కి. వామ్మో వామ్మో, ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అంటూ కారం తిన్న కాకిలాగా అరుస్తూ వెళ్ళి కారులో కూర్చుంటాడు. సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పి కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు జై. ఇలా వదిలేయాలనుకున్నప్పుడు అంత కష్టపడి వాళ్ళని పట్టుకోవడం దేనికి? ఎన్ని రోజులు పందెం కోడిని మేపినట్టు వాళ్ళని మేపడం దేనికి? ఇప్పుడు ఇలా నాకు షాక్ ఇవ్వడం దేనికి అంటూ అరుస్తూనే ఉంటాడు శేఖర్. ఎందుకురా అలా అరుస్తావు? ఇంకోసారి మాట్లాడితే ఇక్కడే దించేసి వెళ్తాను అంటాడు జై. సరే, వాడిని ఎందుకు వదిలేసావో చెప్పు, ఇక నేనేమీ అడగను, సైలెంట్గా కూర్చుంటాను అంటాడు శేఖర్. నీ డౌట్ ఏంటో అడుగు. వాడిని ఎందుకు వదిలేసావు? వదిలేస్తే ఏమవుతుంది? అదేంటి చాలా అంటావు? వాడు తప్పించుకొని పోతాడు కదా. తప్పించుకుంటే ఏమవుతుంది శేఖర్? అసలే రోహిత్ వాళ్ళు నిన్ను ఫాలో అవుతున్నారు. వీళ్ళ గురించి తెలిస్తే ఈ నాగభూషణం వాళ్ళని వాళ్ళు తీసుకెళ్తారు కదా. తీసుకెళ్తే ఏమవుతుందిరా? అప్పుడు వాళ్ళకు విషయం తెలిసిపోతుంది కదా. తెలిసిపోతే ఏమవుతుందిరా? మరీ ఎక్కువ ఆలోచించి బుర్ర హీటెక్కితే చాలా కష్టం. ఐశ్వర్యకి ఫోన్ చేసి నీకు మసాజ్ చేయమని చెప్తాలే అంటాడు జై. వాడికి తెలిసిపోతే ఆ విషయాన్ని పట్టుకొని మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారు కదా. అప్పుడే శేఖర్కి కూడా బుర్రలు లైట్లో వెలిగి, అంటే ఆ విషయం ఎలా తెలుసుకోవడానికి నువ్వు వాళ్ళని వదిలేసావా అంటూ ఆశ్చర్యపడతాడు. అవును, వాళ్ళని ఇక్కడ దాచిపెట్టినంత మాత్రాన, కొట్టినంత మాత్రాన నిజం చెప్పట్లేదు. అదే తప్పించుకుని ఏర్పాటు చేస్తే ఎలాగో రోహిత్ మనుషులకు మన చుట్టూ తిరుగుతున్నారు కదా, ఆటోమేటిక్గా వీళ్ళని పట్టుకొని తీసుకెళ్తారు. ఇప్పుడు నిజం తన్నుకుంటూ బయటకు వస్తుంది చూడు. ఎందుకంటే అత్తయ్య చెప్పట్లేదు, మా ఇంటి సొమ్ము బాగా తిన్నారు కదా, ఎన్ని దెబ్బలైనా భరిస్తున్నారు, కానీ నిజం చెప్పట్లేదు. ఇప్పుడు రోహిత్ ఇచ్చే డబ్బులకి ఆశపడి డెఫినెట్గా వాడి ఇంటికి రావడం, ఫోన్ చేయడం చేస్తాడు. ఆటోమేటిక్గా మనకు కూడా నిజం తెలిసిపోతుంది అంటాడు జై. వామ్మో, ఇలా తయారయ్యావేంట్రా? నువ్వు బిజినెస్ మ్యాన్గా కంటే కూడా క్రైమ్ డిపార్ట్మెంట్లో చేరితే మంచి ఫ్యూచర్ ఉంటుందిరా. చూడు శేఖర్, ఎంత నా చెల్లెల్ని నీకు ఇస్తే మాత్రం మాటకు ముందు ఒకరా వెనక ఒకరా అంటున్నావు. అలా పిలవడం నీకంత మంచిది కాదు. సింపుల్గా జై అని పిలు. నేను ఫ్రెండ్ని, అలా అనకూడదా అంటూ బిక్కమొహం వేస్తాడు శేఖర్. అబ్బా, ఫేస్ అలా పెట్టకరా బాబు, చచ్చిపోవాలనిపిస్తుంది. అది సరే, ఇంత కన్నింగ్ ఫెలోవి కదా, అసలు దక్ష సిస్టర్ నిన్ను ఎలా భరిస్తుంది? నిజంగా ఆవిడికి దండం పెట్టొచ్చురా బాబు అంటాడు. మీ చెల్లెలు మరీ అంత అమాయకురాలు కాదులే అంటాడు జై. నీ ముందు ఎవరైనా అమాయకురాలేరా? అది సరే, కానీ ఎలా తప్పించావు? రాత్రి నువ్వు బయటకు వస్తే సిస్టర్కి డౌట్ రాలేదా? నేను బయటికి రావాలా ఏంటి? కావాలని నా స్టాఫ్లో ఇద్దరు రఫ్గా ఉండే వాళ్ళని పంపించి ఆ ఇంట్లోకి దొంగతనం చేయమన్నట్టుగా యాక్ట్ చేసి, ఏదో చేతికి వస్తువులు తీసుకొనిలోనే పనిలో పనిగా వాళ్ళ దగ్గర కొంచెం డబ్బు తీసుకొని వాళ్ళని కూడా వదిలేయమని చెప్పాను. అర్థమైందిరా? నీ ఆఫీస్ స్టాఫ్లో ఇద్దరిని పంపించి దొంగతనం చేస్తున్నట్టుగా యాక్ట్ చేస్తూ అనుకోకుండా వాళ్ళు ఈ రూమ్లోకి రావటం, మమ్మల్ని విడిపించమని వాళ్ళు అడగటం, మిమ్మల్ని విడిపిస్తే మాకేంటని వీళ్ళు అడగటం, ఎంతో కొంత డబ్బు ఇస్తామని బేరం పెట్టడం, అంతా పకడ్బందీగా ప్లాన్ చేసి వాళ్ళని కావాలని బయటికి పంపించావన్నమాట. నీది బుర్ర కదరా బాబు, పాదరసం. పొగిడింది చాలు, కానీ ఎందుకైనా మంచిది. నీ మనిషిని వాడి ఇంటి దగ్గర కాపలా ఉంచు. ఇక నుంచి తప్పించుకొని వెళ్తే ఇంటికి కదా వెళ్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అవ్వమని చెప్పు. చేస్తాను బాబు, చేస్తాను. చేయక చేస్తానా? చేయకపోతే ఐశ్వర్యకి నా మీద ఏదో ఒకటి చెప్తావు కదా. ఫ్రెండ్ చెల్లిని పెళ్లి చేసుకున్నందుకు ఆడుకుంటున్నావు జై అంటూ బిక్కమొహం వేస్తాడు శేఖర్. జై నవ్వుకుంటూ శేఖర్ని వాళ్ళ డిటెక్టివ్ ఏజెన్సీ దగ్గర దించేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఈ నాగభూషణం అనే బాంబ్ ఎప్పుడైనా బ్లాస్ట్ అవ్వచ్చు,
దానికోసం జైతో పాటు మనం కూడా ఎదురు చూద్దాం. దక్ష, శ్రేష్ఠ, కీర్తన ముగ్గురు కలిసి సరదాగా నవ్వుకుంటూ చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడే వర్ధిని గారు ఏదో ఫోన్ మాట్లాడుతూ భయపడుతూ వచ్చి మంచినీళ్ళు తాగుతారు. ఆ తర్వాత మళ్ళీ ఫోన్లో ఏదో వింటూ కళ్ళు తిరిగి కింద పడతారు. పెద్దమ్మ ఏమైంది అనుకుంటూ ముగ్గురు వెళ్తారు. శ్రేష్ఠ, కీర్తన ఫాస్ట్గా వెళ్ళి తనని పడుకోబెట్టి ఎంత పిలిచినా పలకకపోయేసరికి డాక్టర్కి ఫోన్ చేస్తారు. కొద్దిసేపు తర్వాత డాక్టర్ వచ్చి చెక్ చేసి ఏం పర్వాలేదు, కొంచెం రెస్ట్ తీసుకోమనండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆవిడ కళ్ళు తెరిచి వీళ్ళ ముగ్గురు వైపు భయంగా చూసుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. పెద్దమ్మ ఏమైంది అని ముగ్గురు వెళ్ళి అడుగుతున్నా కానీ నాకేం కాలేదు అని చెప్పి తప్పుకుంటుంది తప్ప ఏం మాట్లాడదు. భయపడకండి, నేను బాగానే ఉన్నాను అని ఒక్క మాట మాత్రం చెప్తుంది. పద్మ జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతుంది శ్రేష్ఠ. కీర్తన కూడా బయటకు వెళ్తుంది. పెద్దమ్మకి ఏమైంది అనేది అర్థం కాక జైకి ఫోన్ చేస్తుంది దక్ష. పెద్దమ్మకి ఏదో ఫోన్ వచ్చింది, చాలా టెన్షన్ పడింది, కళ్ళు తిరిగి పడిపోయింది. డాక్టర్ని పిలిచాను, టెస్ట్ చేసి వెళ్ళారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ తను ఇలా భయపడ్డం చూస్తున్నాను, ఏమైందో ఏంటో. జై చిన్నగా నవ్వుకొని ప్లాన్ వర్కౌట్ అయింది అనుకొని, దక్ష నువ్వు టెన్షన్ పడకు, ఆవిడికి బీపీ ఉంది కదా, డౌన్ అయి ఉంటుంది, అన్నిటికీ అతిగా ఆలోచించకు, నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో, తన గురించి మరీ ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు, ఏదైనా ఉంటే ఈవినింగ్ నేను వచ్చాక మాట్లాడతాలే, నువ్వు వీటి గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు అని ఫోన్ పెట్టేస్తాడు జై. సరే అని చెప్పి తను కూడా రూమ్లోకి వెళ్ళిపోతుంది. జై వెంటనే శేఖర్కి ఫోన్ చేసి, ఏంటి జై, ఏమైంది? నాగభూషణం అత్తయ్యకి ఫోన్ చేశాడు. ఆ ఫోన్ కాల్ వినగానే టెన్షన్ తట్టుకోలేక బీపీ పెరిగింది. ఎందుకైనా మంచిది అత్తయ్య ఫోన్ ట్యాప్ చేయి. ఓకే, అలాగే చేస్తాను. నాగభూషణం త్వరగా రా, నువ్వు రావాలి, అత్తయ్యని బెదిరించాలి. అసలు ఏం జరిగింది, ఎందుకు తను భయపడుతుందనే విషయం మాకు తెలియాలి అంటూ జై కుర్చీలో కూర్చొని, నా మీద కోపంతో నువ్వు తప్పకుండా వస్తావు, వచ్చి నీ అంతటి నువ్వే నిజాన్ని చెప్పి నీ అంతటి నువ్వే నేరాన్ని ఒప్పుకొని మరీ జైలుకు వెళ్తావు, చూస్తూ ఉండు, త్వరగా రా, నీకోసం వెయిట్ చేస్తున్నాను అనుకుంటాడు జై. ఏమైందమ్మా, ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయావు అని శ్రీనివాసరావు గారు వర్ధినిని అడుగుతారు. ఏం లేదు, నేను బాగానే ఉన్నాను, కొంచెం బీపీ డౌన్ అయింది, దీనికి వీళ్ళు ముగ్గురు కంగారు పడి డాక్టర్ని పిలిచారు, నాకేం కాలేదు, నేను నిజం చెప్తున్నాను అని వాళ్ళ నాన్నని సర్ది చెప్తుంది వర్ధిని. అతనికి ఇలా జరగడం ఇది మూడోసారి, ఇలా వదిలేయడం కరెక్ట్ కాదు, రేపే రాఖీతో పాటుగా హాస్పిటల్కి పంపించి అన్ని టెస్టులు చేపిద్దాం, ఇలా టెంపరీగా ఎన్ని మెడిసిన్స్ వాడినా ఉపయోగం ఉండదు, అసలు ప్రాబ్లం ఏంటో తెలియాలంటే హాస్పిటల్కి పంపించాల్సిందే అంటాడు జీ. నాన్న, హాస్పిటల్ వద్దు, ఏమీ వద్దు, చెప్పాను కదా, నాకు కొంచెం బీపీ పెరిగింది అంతే, మీ ఇష్టం తాతయ్య, అలా వదిలేయడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం, కానీ అత్తయ్య నా మాట వినట్లేదు, ఇంకా మీ ఇష్టం అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జై. అప్పుడే శేఖర్ ఫోన్ చేస్తాడు. జై, ఈరోజు మొత్తం మీద మీ అత్తయ్యకి 12 సార్లు ఫోన్ చేశాడు, అన్ని ఫోన్ కాల్స్ విన్నా కానీ దాని సారాంశం ఒక్కటే, నీ మేనల్లుడు నన్ను గదిలో బంధించి టార్చర్ పెట్టాడు కాబట్టి నిన్ను వదలను, నీ గురించి అందరికీ నిజం చెప్పేస్తాను అని అన్నాడు. దానికి మీ అత్తయ్య భయపడుతూ వారిని బ్రతిమాలింది. అన్ని ఫోన్ కాల్స్లో ఇదే జరిగింది, తొందర ఎందుకురా, వాడెక్కడికి వస్తాడు, వాడి కోసం నువ్వు నేను ఎదురు చూద్దాం, వాడు వచ్చినప్పుడు నిన్ను కూడా పిలుస్తాను, తప్పకుండా రా అని చెప్పి జై ఫోన్ పెట్టేస్తాడు. అక్కడ వర్ధిని గారు మాత్రం హాస్పిటల్కి వెళ్దామంటే వాళ్ళ నాన్నగారి మాట కానీ రాఖీ మాట కానీ వినట్లేదు. నాకేం కాలేదు అని ముందుగా లోపలికి వెళ్ళిపోయింది. ఈ నాగభూషణం ఏం చేస్తాడో ఏంటో, ఇంటికి వస్తానని బెదిరిస్తున్నాడు, అదే జరిగితే ఇంకేమైనా ఉందా? లేదు, వాడి ఇంటికి రాకూడదు, ఇన్నాళ్ళు డబ్బులు ఇచ్చి వాడి నోరు మూయించాను, ఇప్పుడు డబ్బుకి కూడా లొంగడం లేదు, నేనేం చేయాలి? ఇప్పుడు ఎలా వాడి ఇంటికి వస్తే ప్రమాదం జరుగుతుంది, ఏం చేయాలి? చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది వర్ధిని. దక్ష అంజుకి ఫోన్ చేస్తుంది. చెప్పండి మేడం, సార్తో మాట్లాడారా? మాట్లాడాను అంజు, నువ్వు యూఎస్ వెళ్ళడానికి రెడీ అయిపో, ఏర్పాట్లు కంపెనీ తరపున జరుగుతాయని సార్ చెప్పమన్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, మీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోను, మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఏంటంజు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు?
హ్యాపీగా అమెరికా ఒక ట్రిప్ వేసిరా. నీకు నచ్చిన అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చులే అంటుంది. ఆ మాటకు అంజు సిగ్గుపడుతుంది. ఎవరినైనా ఇష్టపడితే చెప్పేసేయ్, లేదంటే నువ్వు వచ్చేలోపు శేఖర్ అబ్బాయిని రెడీగా ఉంచుతాడు. అలా ఏం లేదు. బావ ఎవరు చెప్తే వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను. ఎందుకంటే బావ నా పట్ల చాలా బాధ్యతగా ఉంటాడు. ఈ విషయంలో మాత్రం నన్ను తక్కువగా చూడడు కదా. అందుకని నా పెళ్లి బాధ్యత బావకు అప్పచెప్పాను. వెరీ గుడ్ అంజు. ఇక యుఎస్ వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకో. సార్ నీకు ఆఫీస్లో చెప్తారులే. ఇక ఉంటాను. సరే మేడం. అలా మాట్లాడి ఇద్దరు ఫోన్ పెట్టేస్తారు. అంజు మాటల్ని బట్టి చూస్తే తన మనసులో ఎవరూ లేరు. ఇక్కడ రాఖీ కూడా నా పెళ్లి బాధ్యత నీది అని నానెత్తిన పెట్టాడు. అలా పెట్టి సైలెంట్గా ఉండకుండా అంజుకి సైట్ కొడుతుంటాడు. చూడాలి మా తమ్ముడు గారు ఎప్పుడు బయటపడతారో అనుకుంటుంది దక్ష. రోహిత్, సీమ ఎదురుగా నాగభూషణం ఆ దొంగ పెళ్లి కొడుకు కూర్చొని ఉంటారు. ఎందుకు జై మిమ్మల్ని బంధించి ఉంచాడు అని అడుగుతాడు రోహిత్. అసలు మీకెందుకు చెప్పాలి, నేను చెప్పను అంటాడు నాగభూషణం. ఎందుకు చెప్పవు? ఈ విషయం ఎవరికి చెప్పను అని ప్రమాణం చేశానులే. అయినా మమ్మల్ని ఎందుకు పిలిపించావో చెప్పు. ఈ విషయం గురించి మాత్రమే అయితే ఇన్నిసార్లు అడగద్దు. నేను పొరపాటును కూడా చెప్పను. అంతకన్నా ఎక్కువ డబ్బులు ఇస్తాను, మాకు చెప్పు అని అడుగుతుంది సీమ. ఈ విషయం ఒక్కసారి బయటకు చెప్తే మాకు వచ్చే డబ్బులు రావు కదా. అదే చెప్తానని బెదిరిస్తే జీవితాంతం డబ్బులు వస్తాయి కదా. అలాంటప్పుడు నీకు నేనెందుకు చెప్పాలి? అసలు ఇది నా పర్సనల్ విషయం. చెప్పాలో చెప్పకూడదో నేను డిసైడ్ చేసుకోవాలి. మధ్యలో జోక్యం చేసుకోవడానికి మీరెవరు? ఓహో, అదా విషయం. అయితే నాకు చెప్పద్దు. వాళ్ళ ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా జైకి చెప్పు. నిన్ను నీ కొడుకుని కిడ్నాప్ చేసి ఎంత టార్చర్ పెట్టాడు. పైగా నీ కొడుక్కి వాళ్ళ మరదలు వచ్చి పెళ్లి చేస్తానని చేయకుండా చివరి క్షణంలో తప్పించుకున్నాడు. అందుకని వెళ్ళి వాడికి చెప్పు అని రెచ్చగొడతాడు రోహిత్. అసలు ఈ విషయం చెప్తానో చెప్పనో అది మా ఇష్టం. మధ్యలో నీకెందుకు అని అడుగుతాడు నాగభూషణం చాలా తెలివిగా. వర్ధిని చనిపోయే వరకు తను ఇలా డబ్బులు ఇస్తూనే ఉండాలి. కష్టపడే పని లేకుండా ఊరికే డబ్బులు వస్తున్నాయి కదా. ఇది నాగభూషణం ప్లాన్. అయితే మిమ్మల్ని కిడ్నాప్ చేశాడని జై మీద కేసు పెట్టు అంటాడు రోహిత్. ఏమయ్యో, అసలు నీకు తెలివుందా? ఈ జిల్లా కలెక్టర్ వాళ్ళ బావ. నేను పోలీస్ కేసు పెడితే మాత్రం ఏమైనా అవుతుందా? అసలు కేసు నిలబడదు. తను అరెస్ట్ కూడా అవ్వడు. అసలు తనని అరెస్ట్ చేయరు. అప్పుడు నేను వెధవనవుతాను. అందుకని కేసు గీసు ఏం లేదు. నేనైతే కేసు పెట్టను అని గట్టిగా చెప్తాడు నాగభూషణం. మీరు జై మీద కేసు పెట్టద్దు. మీ దగ్గర ఉన్న సీక్రెట్ ఏంటో నాకు చెప్పకపోయినా పర్లేదు. వెళ్ళి వాడికి చెప్పినా సరే. ఇప్పటి వరకు ఆవిడ నీకెంత డబ్బు ఇచ్చిందో దానికి 2 డబ్బులు ఇస్తానని డబ్బు ఆశ చూపిస్తాడు రోహిత్. పాపం మొదటి నుంచి నాగభూషణం కరెక్ట్గానే ఆలోచిస్తున్నాడు. వర్ధిని బంగారు గుట్టు పెట్టే బాతుగా చూస్తున్నాడు. అందుకనే జై చేత అన్ని తన్నులు తిన్నా కానీ నిజం చెప్పలేదు. ఎందుకంటే కష్టపడి పనిచేసే అవసరం లేకుండా నెలకి లక్షలు ఇస్తూ ఉంటుంది వర్ధిని. వర్ధిని ఇచ్చేదానికన్నా 2 ఇస్తాననేసరికి ఆటోమేటిక్గా ఆశ పెరిగింది నాగభూషణంకి. రోహిత్ మోసం చేస్తున్నాడని అర్థం చేసుకోలేక బంగారు గుడ్డు పెట్టే వర్ధినిని పట్టించుకోకుండా రోహిత్ ఇచ్చే డబ్బుకు ఆశపడుతున్నాడు. 2 డబ్బు అనగానే కొంచెం తగ్గాడు నాగభూషణం. నిజంగా ఇస్తారా అని అడుగుతాడు. వీరు డబ్బుకు లొంగుతున్నాడు అని సీమాకు అర్థమవుతుంది. నువ్వేమీ చేయక్కర్లేదు. నీకేదో నిజం తెలుసు కదా, అది మాకు కూడా చెప్పద్దు. వెళ్ళి జైకి చెప్పు, అది చాలు. నీకు తెలిసిన నిజాలు బయటకు చెప్పడానికి మేము డబ్బులు ఇస్తాను అంటున్నావు. అది తీసుకో, నీకు పోయేదేముంది? ఇక నుంచి వర్ధిని దగ్గర నుంచి డబ్బులు అందకపోతే మేమిచ్చే డబ్బులతో నీ లైఫ్ సెటిల్ అవుతుంది కదా. నిజమే కదా, ఇందులో నేను చేసేదేముంది? ఆవిడ నెల కొంచెం ఇస్తానంటుంది. అసలు విషయం చెప్పేస్తే వీడు ఇంకా చాలా ఇస్తానంటున్నాడు కదా. డబ్బులు ఎక్కువ అనేసరికి తండ్రి కొడుకులు ఇద్దరు ఆలోచనలో పడి మాకు కొంచెం టైం కావాలి అంటాడు నాగభూషణం తెలివిగా ఆలోచించి. ఓకే, ఎక్కువ టైం తీసుకోకుండా రేపొద్దున విషయం చెప్పు అంటాడు రోహిత్. సరే అలాగే అని ఇద్దరు బయలుదేరి వెళ్ళిపోతారు. ఏంటి రోహిత్, ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? నాకేం తెలుసు సీమా. వీడు కరెక్ట్గా చేస్తే ఇది పర్ఫెక్ట్ ప్లాన్. డబుల్ గేమ్ ఆడితే మనం చెప్పలేం, కానీ డబ్బులు ఎక్కువ ఇస్తామని చెప్పాం కాబట్టి ప్లాన్ వర్కౌట్ అవ్వచ్చు అని ఇద్దరు నాగభూషణం మీద ఆశలు పెట్టుకుంటారు.
ఇంటికొచ్చిన తండ్రి కొడుకులు రోహిత్ చాలా డబ్బులు ఇస్తాడని ఆశపడతారు. కనీసం 5 కోట్లైనా అడగాలని ముచ్చట పడతారు. రేపొద్దున వెళ్ళి మాకు 5 కోట్లు కావాల్సిందని గట్టిగా అడగాలనుకుంటారు. నాగభూషణం వాళ్ళ కొడుకు ఇద్దరు రోహిత్ దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చారు అనే విషయం జైకి తెలుస్తుంది. తన పాచిక పారింది, తను అనుకున్నదే జరిగింది అని చాలా సంతోషపడతాడు జై. వెంటనే పద్మని పిలిచి, ఒకరోజు అత్తయ్యని బెదిరించడానికి ఒకడొచ్చాడు కదా, అతని ఇంటికి వస్తే నువ్వు వెంటనే నాకు ఫోన్ చేయి. నీ ఫోన్ పనిచేయకపోతే వేరే వాళ్ళ ఫోన్లో అయినా సరే నాకు ఇన్ఫర్మేషన్ రావాలి, అర్థమైందా అంటాడు. అలాగే సార్, నేను ఎక్కడికి వెళ్తాను, ఇంట్లోనే ఉంటాను. వాళ్ళు అలా రాగానే మీకు ఇలా ఫోన్ చేస్తాను. పైగా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియాలి అంటే ఫోన్ కూడా అక్కడ పెట్టి మీరు వినేలా చేస్తాను అంటుంది. సరే వెళ్ళు. ఒకరోజు ఇంట్లో అందరూ కలిసి కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. అరెరే, ఈ సీన్ ఎంత అద్భుతంగా ఉంది. కుటుంబం మొత్తం ఇలా కలిసి కూర్చొని తింటూ ఉంటే చూడ్డానికి కన్నుల పండుగగా ఉంది అనుకుంటూ నాగభూషణం అతని కొడుకు లోపలికి వస్తారు. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు అని రాకీ ఆవేశపడతాడు. వెరైటీగా ఇక్కడ జై మాత్రం సైలెంట్గా ఉంటాడు. ఎందుకంటే నాగభూషణం వచ్చాడు కాబట్టి కంపల్సరీగా విషయం ఏంటో తెలుస్తుంది. దానికోసం ఎదురు చూస్తున్నాడు. అందుకే ఏం మాట్లాడకుండా టిఫిన్ తింటూ ఉన్నాడు. ఆవేశపడకు రాకీ బాబు, మేము ఎందుకు వచ్చామో చెప్తాం, చెప్పడానికే వచ్చాం. ఏంట్రా మీ గొడవ? లోపలికి వచ్చి న్యూసెన్స్ చేస్తున్నారేంటి అని శ్రీనివాసరావు గారు కూడా గట్టిగా అడుగుతారు. వర్ధిని గారు మాత్రం చాలా భయపడుతూ టిఫిన్ కూడా తినకుండా నాగభూషణాన్ని చూడగానే తనకు తెలియకుండానే లేచి నిలబడి భయంగా అతడి వైపు చూస్తూ ఉంటుంది. ఆవిడ టెన్షన్ పడ్డం, చెమట తుడుచుకోవడం అన్నీ జయ గమనిస్తూ ఉంటాడు. అయినా నా ఇష్టం, నేను ఎప్పుడైనా ఇంటికి వస్తాను వెళ్తాను, అడగడానికి మీకెవరికీ హక్కు లేదు అంటాడు నాగభూషణం. మా ఇంటికి ఎప్పుడైనా వచ్చే హక్కు నీకెవరిచ్చారా? నోరు మూసుకొని బయటకు వెళ్ళు అంటాడు ఆది. అంతకుముందు మీ అందరూ లేనప్పుడు మంకీ కప్పులు వేసుకొని ఫేస్ కనిపించకుండా కర్చీఫులు కట్టుకొని దొంగతనంగా వచ్చి ఈ ఇంటి మనిషి దగ్గర డబ్బులు తీసుకొని వెళ్తూ ఉండేవాడిని. ఇప్పుడు నాకు అవసరం లేదు, ఇక్కడే ఉంటాం అంటాడు నాగభూషణం. ఒక రౌడీ వెధవ ఇక్కడికొచ్చి ఇక్కడే ఉంటానంటుంటే ఫ్యామిలీ మొత్తం ఆశ్చర్యపడుతుంది. వీడికి ఇంత ధైర్యం ఏంటి అనుకుంటారు. మీ అందరికీ గుర్తొచ్చింది కదా ఫ్రెండ్స్, ఈ స్టోరీ స్టార్టింగ్లో దక్ష వాళ్ళు రోహిత్ రిసెప్షన్ ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు వెళ్ళగానే మంకీ క్యాప్ వేసుకున్న ఒక అతను లోపలికి వస్తాడు. ఆ ఇంట్లో ఒక వ్యక్తిని కలిసి వెళ్తాడు అని మెన్షన్ చేశాను. అప్పుడు వచ్చింది నాగభూషణం, కలిసింది వర్ధినిని. నాగభూషణం అలా మాట్లాడుతూ ఉంటే రాకీ, ఆది, లడ్డు ముగ్గురు వాడి దగ్గరికి వచ్చి మర్యాదగా బయటకు వెళ్ళు అని బెదిరించడం మొదలు పెడతారు. నాగభూషణం కూడా అంతకన్నా ధైర్యంగా నిలబడతాడు. వర్ధిని వైపు చూస్తూ భయపెడుతూ ఉంటాడు. జై మాత్రం తినేసి అక్కడి నుంచి లేచి సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. ఇదేంటి, ఈయన అస్సలు పట్టించుకోకుండా సైలెంట్గా కూర్చున్నారు అనుకుంటూ దక్ష కూడా వచ్చి జై పక్కన కూర్చొని వాళ్ళ సంగతి చూడొచ్చు కదా, ఇంట్లోకి వచ్చి దౌర్జన్యం చేస్తుంటే మీరు సైలెంట్గా ఉంటారేంటి అంటుంది దక్ష. అన్నీ నేనే చేస్తే వాళ్ళెప్పుడు తెలుసుకుంటారు? ఏదో ట్రై చేస్తున్నారు కదా, చేయనివ్వు, ఆపడం దేనికి? అయినా అత్తయ్య విషయంలో నేను జోక్యం చేసుకోవడం మానేశాను. నువ్వు కూడా సైలెంట్గా ఉంటే బాగుంటుంది అంటూ చాలా నింపాదిగా అలా మాట్లాడడం దక్షకి ఇంకా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అదే ఫీలింగ్ తాతగారికి కూడా కలుగుతుంది. నాగభూషణం కొడుకు, అదే మన దొంగ పెళ్లి కొడుకు మాత్రం జై వైపు భయంగా చూస్తూ ఉంటాడు. జై తల ఎత్తకపోయినా వాడి ఫీలింగ్ అర్థమవుతుంది. చిన్నగా నవ్వుకుంటాడు. అలాగే నాగభూషణానికి కూడా అర్థం కావట్లేదు. నన్ను చూడగానే జై ఆవేశపడతాడు. అసలు మీరెలా తప్పించుకున్నారని అడుగుతాడు అనుకుంటాడు. కానీ అస్సలు ఇవన్నీ పట్టించుకోకుండా అలా కూర్చోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కొద్దిసేపటి తర్వాత నాగభూషణానికి అర్థమవుతుంది. అలా వచ్చి అడిగితే వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేసి ఇన్ని రోజులు టార్చర్ చేసిన విషయం ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది. అందుకే సైలెంట్గా ఉన్నాడు అని లేటుగా అర్థం చేసుకుంటాడు నాగభూషణం. నువ్వు తెలివైన వాడివిరా అని తనకి ఇష్టం లేని వ్యక్తిని అభినందిస్తాడు. నేను మీ అత్తయ్యతో మాట్లాడడానికి వచ్చాను, ఆవిడతో మాట్లాడి వెళ్ళిపోతాను అంటాడు నాగభూషణం. మా అమ్మతో నువ్వేం మాట్లాడతావు? తను నీతో మాట్లాడదు. అయినా నీతో మాట్లాడాల్సిన అవసరం మా అమ్మకు లేదు. ముందు నోరు మూసుకొని బయటికి పో అంటాడు రాకీ.
వర్ధిని నువ్వు ఇక్కడికి వస్తే బాగుంటుంది కదా అంటాడు నాగభూషణం. ఎవరో ఒక విధవ ఇంటికి వచ్చి బెదిరించడమే కాకుండా మా అమ్మని పేరు పెట్టి పిలుస్తున్నాడేంటి అంటూ వాళ్ళ అమ్మ వైపు చూస్తాడు. వర్ధిని గారు మెల్లిగా నడుచుకుంటూ నాగభూషణం దగ్గరికి రావడం గమనిస్తాడు రాకి. అది చూసి ఆశ్చర్యపడతాడు. శ్రీనివాసరావు గారు ఒక జై పరిస్థితి తప్ప అందరూ అలాంటి షాక్లోనే ఉంటారు. ఎందుకు ఆవిడ అంత భయపడుతుంది అనేది అక్కడ వాళ్ళకు అర్థం కావట్లేదు. ఏంటి, మేము వచ్చినప్పుడు నాకు మర్యాదలు చేయాలని మీకు స్పెషల్గా చెప్పాలా? మేము కనిపించగానే డబ్బులు తెచ్చి ఇవ్వాలని తెలీదా అనేదో వాళ్ళ సొమ్ము కోట్లు కోట్లు ఇంట్లో దాచిపెట్టినట్టు అవసరం వస్తే బెదిరించి తీసుకుంటున్నట్టు అడుగుతాడు నాగభూషణం. ఆ మాట వినగానే రాఖీకి కోపం వచ్చి వెళ్ళి వాడి మొహం మీద ఒక పంచిస్తాడు. ఇంత ధైర్యంరా నీకు? మా అమ్మని బెదిరించడమే కాకుండా భయపెడుతున్నావా? డబ్బులు ఇవ్వమని అడుగుతున్నావా? అసలు మేము నీకెందుకు డబ్బులు ఇవ్వాలి అంటూ కోపంతో తన షర్ట్ పట్టుకుంటాడు రాఖీ. మా నాన్న చొక్కా వదులు అని రాఖీని వదిలించడానికి ప్రయత్నిస్తాడు దొంగ పెళ్లి కొడుకు. మా ఇంట్లోకి వచ్చి దౌర్జన్యం చేయడమే కాకుండా మా అమ్మని పేరు పెట్టి పిలుస్తావా అంటూ రాఖీ ఆవేశపడుతూ ఉంటాడు. వర్ధిని గారికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఇన్నాళ్ళు దాచిపెట్టిన నిజం ఇప్పుడు బయటకు వచ్చే సమయం వచ్చింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఆవిడికి మామూలుగా భయం వేయట్లేదు. వాళ్ళ అత్తయ్య పరిస్థితి జైకి అర్థమవుతుంది, కానీ సైలెంట్గానే ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు నిజం తెలియాల్సిందే అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడు జై. చెప్పు వర్ధిని, మీ వాళ్ళందరికీ చెప్పు, ఇక మీదట మేము ఇక్కడే ఉంటాం అని చెప్పి వాళ్ళు నొప్పించు అంటాడు నాగభూషణం. మీరిక్కడ ఉండడం ఏంటి అని మొదటిసారిగా నోరు విప్పుతుంది వర్ధిని. తప్పేముంది, నేను ఇక్కడుంటే పోయేదేముంది? ఎలాగో ప్రతి నెల కొంచెం డబ్బులు ఇస్తావు కదా, ఆ డబ్బులు ఇచ్చే బదులు మమ్మల్ని ఇక నుంచి మీ ఫ్యామిలీలో ఒకరిగా చూసుకోండి, అప్పుడు డబ్బులు ఇచ్చే పని ఉండదు కదా అని నవ్వుతూ అంటాడు నాగభూషణం. శ్రేష్ఠ, కీర్తన, తాతగారు, దక్ష అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. వీడేంటి మన ఇంట్లో ఉంటాను అంటాడు. వర్ధిని, ఎవరమ్మా వీడు? వాడు మన ఇంట్లో ఉండడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పటికైనా నోరు తెరిచి సమాధానం చెప్పు అంటూ వర్ధిని మీద కోపడతారు శ్రీనివాసరావు గారు. వర్ధిని బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు నిజం తెలిస్తే పరిస్థితి ఏంటి? కానీ నాగభూషణం నిజం చెప్పడానికి వచ్చాడు. నేనేం చేయాలి? ఈ సమస్య నుంచి నన్ను తప్పించే వాళ్ళు లేరా? భగవంతుడా నాకు ఏదో ఒక దారి చూపించు అని మనసులోనే దేవుడికి మొక్కుతూ ఉంటుంది వర్ధిని. ఈ ఎపిసోడ్లో మిగతా ఎవరు సరిగ్గా కనపడరు, వినపడరు. కేవలం వర్ధిని గారు మాత్రమే ఉంటారు. ఏంటి నాన్న, ఇంతసేపు ఆ నిజమేంటో చెప్పు, ఇక మనం ఇంటికి వెళ్ళిపోదాం అంటాడు దొంగ పెళ్ళికొడుకు. ఈ ఒక్కసారికి నన్ను క్షమించొచ్చు కదా అంటూ వర్ధిని నాగభూషణం దగ్గర తల వంచి, ఎవరో ఒక రౌడీ ముందు తల వంచి దీనంగా ఉన్న వాళ్ళ అత్తయ్యని అలా చూడగానే అందరికీ బాధగా అనిపిస్తుంది. నిన్ను క్షమించాలా? నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి చివరి క్షణంలో మోసం చేశావు. పెళ్లి జరగలేదని నా ముద్దుల కొడుకు ఎంత బాధపడ్డాడో తెలుసా? నీ కూతుర్ని ఎంతగా ప్రేమించాడో తెలుసా అంటూ బాధ నటిస్తూ అడుగుతాడు నాగభూషణం. నేనేం చేయలేదు, అనుకోకుండా అక్కడికి పోలీసులు వచ్చారు, అందులో నా తప్పేముంది అని దీనంగా అడుగుతుంది వర్ధిని. ఇదంతా మీ వాళ్ళ ప్లాన్ అని నాకు తెలియదు అనుకున్నావా? నా కొడుకు ఎంతగానో ప్రేమించాడు. నీ కూతురు పెళ్లి చేసుకొని ఎంతో సంతోషంగా ఉండేవాడు. అలాంటిది నీ కూతురుని ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తావా? నా కొడుకంటే అంత లెక్క లేకుండా పోయిందా? అప్పుడు నువ్వు నా మాట వినలేదు కాబట్టి ఇప్పుడు నేను కూడా నీ మాట వినడం. నిజం చెప్పు. నిజం చెప్పి తీరుతాను. నీ అంత చూడాల్సింది. అందరూ సైలెంట్గానే ఉంటారు. ఏంట్రా ఈ దేబ్రాసి మొహం వాడికి? నా చెల్లెలు కావాలా అంటూ రాఖీ ఆవేశపడతాడు. చూడు నాన్న, నన్ను ఎగతాళి చేస్తున్నాడు అంటూ వాళ్ళ నాన్నకి కంప్లైంట్ చేస్తాడు దొంగ పెళ్లి కొడుకు. నన్ను మోసం చేసావు వర్ధిని. ఇన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలుగా నేను నీకు సహాయం చేస్తున్నాను, కానీ నీకు ఆ కృతజ్ఞత కూడా లేకుండా నువ్వు మోసం చేశావు. నా కొడుకుని పెళ్ళాస చూపించి వాడిని మోసం చేశావు. అలాంటిది నేను ఎలా వదిలిపెడతాను? ఇవాళ నీ అంతు చూడకుండా నేను నిద్రపోను అంటూ ఆవేశంగా అరుస్తాడు. శ్రీవారు పెద్దమ్మని బెదిరిస్తున్నాడు, ప్లీజ్ ఏదో ఒకటి చేయండి. ఆవిడతో మాట్లాడకపోయినా మీ అత్తయ్య మిమ్మల్ని ఎంత ప్రేమగా పెంచింది. ఇలా అవసరం ఉన్నప్పుడు కూడా హెల్ప్ చేయకుండా ఉంటే ఎలాగా? ప్లీజ్ హెల్ప్ చేయండి అని చేయి బ్రతిమలాడటం మొదలు పెడుతుంది దక్ష.
జై మాత్రం సైలెంట్గా ఫోన్ చూసుకుంటూనే ఉంటాడు. అస్సలు మాట్లాడ్డు. నాగభూషణం నాగుపాము లాంటివాడు. వర్ధినితో మాట్లాడుతూనే ఉన్నాడు. తనని బెదిరిస్తూ ఉన్నాడు. కానీ తన చూపు మాత్రం వేరే ఒక చోటుంది. అందరితో మాట్లాడుతూ కొంచెం ముందుకి ఇంకొంచెం ముందుకొస్తాడు. ఇప్పుడు కరెక్ట్గా జైకి ఎదురుగా ఉన్నాడు. ఇవాళ నీ అంతు చూడాల్సిందే వర్ధిని అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి తనను బెదిరిస్తూనే ఉంటాడు. కానీ సడన్గా జోబులో నుంచి కత్తి తీసుకొని చేతిలో పట్టుకొని సమయం కోసం చూస్తున్నాడు. అలా మాట్లాడుతూ ఇంకొంచెం ముందుకొచ్చాడు. ఆ కత్తిని పట్టుకొని దక్ష మీద పడినట్టు పడి తన కడుపులో కత్తిని దించాలన్న ఆలోచనతో కాలు జారి పడినట్టు దక్ష చైర్ మీద పడతాడు. అలా పడగానే వెంటనే కత్తిని తీసి పొడుస్తాడు. అందరూ ఒక్కసారిగా దక్ష అని పెద్దగా అరుస్తారు. మరి అక్కడ ఏం జరుగుతుంది? దక్షకి ఏదైనా ప్రమాదం జరుగుతుందా, లేకపోతే జై ఏమైనా సేఫ్ చేస్తాడా అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఇక నాకు తెలిసి రేపు వర్ధిని గారి దగ్గర నిజం బయటపడుతుందని అనుకుంటున్నాను. చూద్దాం రేపు ఏం జరుగుతుందో. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి, లైక్ చేయండి, కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.